అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే, ప్రతి మనిషికి ఒక గోల్ అనేది ఉంటుంది. ఆ గోల్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తీర్చుకుంటారు. కొంతమంది ఆ గోల్ని తీర్చుకోకుండానే ఈ లోకాన్ని వదిలిపోతూ ఉంటారు. అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్లో కొంతమందికి డబ్బు సంపాదించడం గోల్ ఉంటుంది, కొంతమందికి దేశం కోసం సేవ చేయాలని కోరుకుంటుంది, కొంతమందికి సమాజ సేవ చేయాలని ఉంటుంది, కొంతమందికి లగ్జరీగా బతకాలని కోరుకుంటుంది, కొంతమందికి విహారయాత్రలు చేయాలని కోరుకుంటుంది. ఇలా ప్రతి ఒక్కరికి పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వాల్సి, డాక్టర్ అవ్వాల్సి, ఇంజనీర్ అవ్వాలనేసి ప్రతి ఒక్కరికి ఒక గోల్ అనేది పెట్టుకొని ఉంటారు. అలాగే నేను ఒక గోల్ అనేది పెట్టుకొని సినిమాలో ఒక రైటర్గా అవుదామనేసి అనుకున్నాను. సినిమా ఇండస్ట్రీకి కూడా వెళ్ళాను, 2 years ఉన్నాను, తిరిగాను. సక్సెస్ అనేది రాలేదు, వచ్చేసాను కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల. ఇది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి ఒక్కరి లైఫ్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేదా ఇంకోటి ఆర్థిక ఇబ్బందుల వల్ల దేనివల్ల తన యొక్క గోల్స్ని వెనుక వేసుకుంటాడు, త్యాగాలు చేసేసి ముందుకు నడిచి వెళ్తూ ఉంటాడు. అలాగా ఉన్న సమయంలో ఈ సోషల్ మీడియా ఎంత బాగా ఉపయోగపడుతుందంటే, ఇప్పుడున్న జనరేషన్కి అలాంటి కోరికలు చాలా మందికి ఉన్న వాళ్ళందరూ, అంటే కోరికలు ఉన్నవాళ్ళు, కోరికలు తీర్చుకోలేని వాళ్ళందరూ, సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ కాలేని, ఇంకో చోట సక్సెస్ కాలేని వాళ్ళు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది చాలా మందికి ఉపయోగపడుతుంది. అందులో నేను ఒకరిని. రైటర్గా నేను సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళేసి ఏదో కొంత పేరు తెచ్చుకోవాలనేసి అనుకున్నాను. కొంతమంది డబ్బు కోసం, కొంతమంది పేరు కోసం, కొంతమంది ఫ్యాషన్ కోసం ఒక ఫీల్డ్కి వెళ్తూ ఉంటారు. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ అనేది ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. అలాగే నాకు సమాజంలో మనిషిగా పుట్టినందుకు మన వల్ల ఎవరికో ఒకరికి మేలు జరగకపోయినా కీడు జరగకూడదు. అలా కీడు జరగకుండా ఎలా నడుచుకోవాలి, మన వల్ల ఏ ఒక్కరైనా బాగుంటే చాలు, సంతోషంగా ఉంటే చాలు అనే ఆలోచనతోనే నా లైఫ్ అంతా అలాగే రన్ చేస్తుంది. దీంట్లోనే నేను యూట్యూబ్ ఛానల్ని నాలో ఉన్న కాస్తో కూస్తో ఆలోచనని యూట్యూబ్ ద్వారా ప్రజలకు తెలియపరుద్దాం, ఎవరో ఒక్కరైనా సరే మారకుండా పోతారా అన్న ఆలోచనతోనే యూట్యూబ్ ఛానల్ పెట్టాను. కానీ యూట్యూబ్లో పెట్టిన నా వీడియోస్ మోస్ట్లీ అన్నీ అలాగే ఉంటుంది. కొంతమంది నా ఫ్రెండ్స్ అయితే, నీకేమైనా పిచ్చా ఏంట్రా, ఏందో పనికి మాల మెసేజ్లు పెడుతున్నావు, ఏంట్రా ఇది, నీకైనా మెంటల్ ఎక్కిందా అనేసి కొంతమంది ఫ్రెండ్స్ తిట్టారు. దానికి వాళ్ళు తిట్టడం అనేసి, వాళ్ళు తిట్టారనేసి నేనేదో ఏంద్రా మనం తప్పు చేస్తున్నాం అనేసి నేను బాధపడడం ఫులిష్నెస్ అవుతుంది. చెప్పాను కదా, ఎవరి గోల్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ గోల్ పక్కనోడికి అది వేరే విధంగా అనిపించవచ్చు, అది మనం తప్పు పడకూడదు. వాళ్ళకి అనిపించింది అలా అనేసి నేను వాళ్ళని తప్పు పడడం లేదు, నా పనిది నేను చేసుకున్నాం అనేసి నేను అనుకుంటున్నాను. అలా చేసే దీంట్లో ఈ సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్లో ఈ మధ్యన నేను కొన్ని ఛానల్స్ చూసిన తర్వాత, ఎక్కడికైనా మన వల్ల బాగుపడితే చాలని అనుకుంటే, దీంట్లోనే ఈ ఒక్కరు బాగుపడాలంటే, నేను స్వతంత్రంగా వీడియోస్ చేయాలంటే దానికి ఏం చేయాలా అంటే, నా దేశం స్వతంత్రం వచ్చి ఉన్నాడు. స్వతంత్రం వచ్చి ఇప్పుడు నా దేశానికి 78 ఏళ్ళు అవుతుంది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ చాలా మందికి తెలియటం లేదు. చాప కింద నీరులాగా అన్ని మతస్థులు మన దేశంలో ఉన్న చాలా మందిని మతం మార్పిడి చేస్తున్నారు. ఇది ప్రతి ఒక్క హిందువులు గ్రహించాలి. అది తెలుసుకున్న నేను మన యొక్క దేశాన్ని, మన యొక్క ధర్మాన్ని కాపాడాలి. నాలో ఉన్న మంచిని మన దేశం కోసం, ధర్మం కోసం ఉపయోగించాలి అని నిర్ణయం తీసుకొని, మతం గురించి, మన ధర్మం గురించి, మన యొక్క ఇతిహాసాల గురించి, మన యొక్క పురాణాల గురించి చెప్తూ ఉన్నాను. ఇది కూడా ఒక
దేశ సేవ అవుతుంది. పాడలు వెళ్ళి ప్రాణాలు అర్పించే వాళ్ళు, స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించే వాళ్ళు, దేశం కోసం ప్రాణాలు అర్పించే వాళ్ళు అయితే ఇది కూడా ఒక దేశ సేవ అవుతుంది. ఆలోచన చేసి దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉందని కూడా నాకు తెలుసు. కొంతమంది కాల్స్ చేసి వార్నింగ్లు ఇవ్వచ్చు, బెదిరించవచ్చు, కూడా కొట్టవచ్చు, ఇంకా శృతి మించితే మనిషిని చంపవచ్చు. ఇలా ఉండొచ్చు. కానీ నేను ఈరోజు 40 ఏళ్ళు నేను హ్యాపీగా స్వతంత్రం వచ్చిన తర్వాత హ్యాపీగా బతికేశాను. అదే ఇంకొక 40 ఏళ్ళు నా బిడ్డ బతకాలంటే, నా సమాజంలో చుట్టుపక్కల బిడ్డలు బతకాలంటే 100% నా దేశం స్వతంత్రంగా ఉండాలి. ఆ స్వతంత్రాన్ని కోల్పోతున్నాం. అన్ని మతస్థుల వల్ల స్వతంత్రం కోల్పోతున్నాం. అప్పుడు మన బిడ్డలు స్వతంత్రంగా ఉండలేరు. చాలా బానిస బతకాల్సి వస్తుంది. అది తెలుసుకుని ఒకరన్నా మారుతారు, మారి మన దేశానికి మన ధర్మానికి సహాయం చేస్తారు, రక్షణగా ఉంటారు అనేసి మన యొక్క ధర్మాన్ని కాపాడడం కోసం అనేసి నేను వీడియోస్ వేస్తుంది. దయచేసి నా యొక్క సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్, చూసే ప్రేక్షకులందరికీ నా యొక్క విన్నపం ఏంటంటే, ఈ యొక్క డిసిషన్ తీసుకున్నందుకు సమస్య అనేది రావచ్చు. ఆ సమస్య వచ్చినా సరే మీరందరూ ఉన్నారు, మీరే నా ధైర్యం, మీరు నన్ను రక్షిస్తారు. మా హిందూ సమాజం, మన హిందూ ధర్మం రక్షిస్తుంది. హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరు నాకు రక్షణ కవచంగా ఉంటారు. దీంతో నేను అన్ని మతస్థుల గురించి, మన యొక్క హిందూ ధర్మం గురించి నేను తెలియపరుస్తున్నాను. దానికి సహకారం మీరు కంపల్సరీగా నాకు అందించాలి. నా దేశం కోసం, మన ధర్మం కోసం నేను ప్రాణాలైనా సరే అర్పించడానికి సిద్ధపడ్డాను. ఎందుకంటే రేపు రాబోయే నా బిడ్డలు హ్యాపీగా సంతోషంగా ఉండాలి అంటే నేను ఏం చేయాలో అన్ని చేశాను, అన్ని చూశాను. ప్రతి ఒక్క మనిషి ఆలోచన చేయాలి. ఒక 50 ఏళ్ళు నిండిన తర్వాత ఏమి మనము సాధించాము అని తిరిగి చూసుకుంటే ఏమి ఉండదు. బట్ ఏదో ఒకటి చెయ్యాలి ఈ సమాజానికి ఆలోచన వస్తే చాలా చేయొచ్చు. మీ బిడ్డలకి చేస్తేనే అది గొప్ప కాదు. సమాజంలో మీ బిడ్డలు లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళకి కూడా సేవ చేస్తే చాలా బాగుంటుంది. కావున నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మన యొక్క మతం గురించి, మన యొక్క ధర్మం గురించి, మన యొక్క దేశం గురించి ఉంటుంది. దయచేసి నా యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి కామెంట్ ద్వారా నాకు సపోర్ట్ చేయండి. మీ యొక్క సపోర్ట్ నాకు ధైర్యాన్ని ఇస్తుంది. నేను ఇంకా ముందుకు వెళ్ళడానికి, ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కావున మీరు అందరూ సపోర్ట్ చేస్తున్న మనస్ఫూర్తిగా కోరుతున్నాను. భారత్ మాతాకి జై. జై హింద్.